సిపి పాలనలో అధికార అహంతో విర్రవీగిన మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. కొడాలి నానిపై విశాఖ 3 టౌన్ పిఎస్ లో కేసు నమోదైంది. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ తేల్చుకుందాం. గతంలో మంత్రిగా ఉండి బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పై అసభ్య పదజాలంతో కొడాలి దూషణలు చేశారు. వీడి చావు చరిత్రలో నిలిచిపోవాలి. ఏయూ లా విద్యార్థి అంజనాప్రియ ఫిర్యాదుతో 27/1/2024 నెంబర్తో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. రేపొద్దున్న టీడీపీ వాళ్ళు నాకేమైనా ముహూర్తం పెడితే నన్ను చంపేస్తేనో లేకపోతే నన్ను ఏమైనా చేస్తేనో పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. అరే ఊచకోతంటే ఎలా ఉంటుందో తెలుసా? తెలీదండి, తెలీదు. అంటే విన్నాను, నాకు ఈ జూన్ 4 తర్వాత, ఈ జూన్ 4, 2024 సేవ్ ద డేట్. పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఆంధ్రాలో ఎవడెవడైతే బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతా. గట్టిగా అంటే మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. అని వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ, అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే, నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. ఇంతకీ ఓచకోతకి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలీదు. నా బొచ్చు కాదు కదా, నా కాలు గోరు కూడా తీయలేవు. ఎందుకు తెలుసా? దట్ ఈస్ ద మై కెపాసిటీ. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి, అసలు ఒక మాటలో చెప్పాలంటే, నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నమస్కారం. చేసుకో. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచి రండి బయటికి. ఇప్పుడు ఈ ఫైర్ నేను వెంటాడుతుంది. ఒకే ఒకటి సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో, పొట్టోడు అవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. ఒట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మాకన్నాను. పవన్ కళ్యాణ్ అన్నాను కదా, చూడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నందుకు నా చెప్పు తీసి కొట్టుకుంటున్నా ఈరోజు. ఆడదంటే అణుకుగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు, భయభక్తులు ఉండాలి, బజారు మనుషులా ప్రవర్తించకూడదు. అసలు పవన్ కళ్యాణ్ ఏ అమ్మాయి కూడా అన్నా అనద్దు. బలుపా అహంకారమా? ఏం కన్ను నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఒక అమ్మాయి నేనే అవమానించుకున్నాను, నన్ను క్షమించండి. పవన్ కళ్యాణ్ మాదర్ చోత్. ఏం మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్? ఎవడు రావాడు? ఎవడు రావాడు? నీ అమ్మ నువ్వు అక్కడే ఉండు. పవన్ కళ్యాణ్ చూపిస్తావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు నువ్వు. ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. జై పవర్ స్టార్ అంట. పవర్ స్టార్ లో పవర్ తీసేయడరా, పవర్ పక్కన పెట్టండి. ఆడే కాపాడుకోలేడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. ఆడు కర్రలు తిప్పేస్తాడు, ఇటుకలు ఎరగొట్టేస్తాడు, కార్లు వెళ్ళిపోతాయి చేతుల్లో నుంచి, కానీ ఈ నీడు కాపాడుకోలేడు. కొత్తగా మొలిసిన ఆతులు బలిసినేమ్రా నీకు పూక.
హలో కడప, హలో ఆంధ్రప్రదేశ్. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమన్నా? సో 175కి 175 మనం కొట్టేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఓడిపోయాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మనకేందిరా, మనకి జగన్ అన్న ఉండగా. ఓరడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. ఆడికి నాకు సంబంధం లేదు. ఏంటి చీర బాగుంది, ఎవడు కొన్నాడు? లోకేష్ బాబు కొన్నాడా లేకపోతే చంద్రాల తాత కొన్నాడేమి? అరబలిసిన అరపందిలో ఉన్నావు కదే పంది. ఎక్కడికండి అని చంపేస్తాను. నిన్న మాట్లాడినాడు. వంకాయ అనిత గారు, వంగలేని అనిత గారు, లేకపోతే వంగితే వచ్చిన అనిత గారు, మొత్తం మీద అనిత పతివ్రత గారు, పతివ్రత గారు అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అంటే మీరు పతివ్రత కాదన్నమాట. వైఎస్ఆర్సీపీ వైపు చూడాలి అంటే, కన్నెత్తి చూడాలి అంటే ఆ కన్ను నన్ను దాటుకునే వెళ్ళాలని నీకు తెలుసు. నువ్వు నోటికి మాటలు కత్తిరించకపోతే చాలా చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి చెప్తున్నా నీకు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నువ్వు వచ్చి మాట్లాడినంత మాత్రాన మా కొడాలి నాని అన్న పరువు ఏం పోలే, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరువు అంతకన్నా పోలే. అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. బిర్యానీ పొట్లాలకి నువ్వు సారాయిలకి తిరిగే నీలాంటి వాళ్ళం అనుకుంటున్నావా మమ్మల్ని పేటీఎం కుక్కలని తిడుతున్నావు? సంథింగ్ రాంగ్. నో రోల్ రివర్స్. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులు కూడా సారీ. సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి, ఈ నాటకాలు భరించలేకపోతున్నా. లోకేష్ గారు నీకు సారీ. ఇంకెప్పుడు ఇలా చేయను. సారీ సార్. ఊరి ఏం కాదు, సారీ అట సారీ. ప్రతి వాళ్ళు తప్పులు చేయడం సారీ అని చెప్పడం. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. మడ్డగుడు ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు